హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే ఈ వీడియోని అసలెక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు బహుశా ఈరోజు కంటే ముందు మీతో ఈ ప్రపంచంలో ఎవరూ కూడా చెప్పి ఉండరు. రాబోయే 24 గంటలు మీ పాలిట సాధారణమైన రోజు కాదని, ఈరోజు మీ జీవితంలో ఆ క్షణం ఆసన్నమైంది. దేనికోసమైతే మీరు పైన ఉన్న ఆ భగవంతుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఎవరైతే దీన్ని కేవలం ఒక మామూలు రాశి ఫలాలు అనుకుంటే పొరపాటు పడతారు. వారికి నేను ఒక మాట చెప్తున్నాను. ఇది కేవలం రాశిఫలం కాదు. ఇదొక సందేశం. ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరమశక్తి నుంచి నేరుగా మీకోసం వస్తున్న సందేశం. మీరు ఎంతటి బాధను అనుభవించారో, ఎన్ని కష్టాలను పడ్డారో, రాత్రిళ్ళు ఒంటరిగా ఏడుస్తూ ఏ విధంగా గడిపారో, మీ కళ్ళ ముందు మీ కలలు ఏ విధంగా విరిగిపోయాయో ఆ దేవుడంతా చూశాడు. మీ కంటి నుండి వచ్చిన ప్రతి కన్నీరు చుక్కలను కూడా ఆయన లెక్కించాడు. ఈరోజు ఆయన రాబోయే 24 గంటల్లో ఈ వీడియో ద్వారా భగవంతుడు మీతో ఒక ముఖ్యమైన సమాచారం పంపించాలని అనుకుంటున్నాడు. కానీ ఆ విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. కొంచెం ఆగండి. పరమేశ్వరుడు, సంతోషి మాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. జై సంతోషి మాత అని, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబం పైన కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరియు ఆ విషయం నేను ఇప్పుడే చెప్తాను. కొంచెం ఆగండి. ఎందుకంటే అసలు ఇన్ని రోజులు మీ జీవితంలో ఇలా ఎందుకు జరుగుతూ వచ్చిందో మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఆ కారణంగానే మీరు తెలుసుకోవాలి. మీకు కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. మీరు ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా మీలో ఒక చాలా పెద్ద మార్పు తీసుకురావడానికి జరుగుతున్నాయి. కానీ ఆ మార్పు మీకు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. అందుకే మీరు ఎంతలా ఆందోళన చెందుతున్నారు. అంతా నాశనం అయిపోయిందని చెప్పి, అంతా బిగుసుకుపోయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ నిజం ఏమిటి అనేది, మీ జీవితంలో ఏదైతే మొదలవుతుందో అవన్నీ కూడా ముక్కలవుతున్నాయి. అక్కడక్కడ చాలా చాలా అత్యంత ముఖ్యమైన అందమైన జీవితం నిర్మించబోతుంది. ఇప్పుడే ఒక పని చేయండి. ఒకవేళ మీకు ఈ విషయాలు కేవలం మీకోసమే చెప్తున్నాను అని చెప్పి మీకు అనిపించినట్లయితే తప్పకుండా జై సంతోషి మాత అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక నేను చెప్పబోయే విషయాలను మీరు జీవితంలోనే మిస్ అవ్వకూడదు. అందరూ మేలు కోరే మానవతా దృక్పథం మీ సొంతం. కానీ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి, ముఖ్యంగా మీ రాశిపైన నడుస్తున్న ఏళ్నాడు శని ప్రభావం మరియు ఇతర గ్రహ సంచారం మీ జీవితంలో ఒక వింతైన పరిస్థితిని తెచ్చిపెట్టింది. అది మిమ్మల్ని లోపల నుంచి కూడా పూర్తిగా ముక్కలు చేస్తుంది. మీ బంధాలు విపరీతమైన దూరం వచ్చాయి. మీ పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు తగ్గి మీకు రాత్రిని నిద్రం దూరం చేశాయి. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే, మీరు ఏ వ్యక్తినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతున్నారో అదే వ్యక్తి మిమ్మల్ని ఘోరంగా బాధపెట్టాడు. కోలుకోలేని భయాలు మిగిల్చాడు. కానీ ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడగాలని అనుకుంటున్నాను. ఒక వజ్రం తయారవ్వాలంటే అది ఎంతటి ఒత్తిడి తట్టుకోవాలో, ఎంతటి అగ్నిలో కాలాలో మీకు తెలుసా? ఆ అగ్నిని ఓర్చుకొని తట్టుకొని బయటపడిన ఆ వజ్రాన్ని చూసి ప్రపంచమంతా కూడా అబ్బురపడి చూస్తూ ఉంటారు. అనగా రాబోయే 24 గంటల్లో మీరు కూడా అలాంటి ఒత్తిళ్ళే ఉన్నారు. అలాంటి అగ్ని పరీక్షల్లోనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు మీకంత ముఖ్యం. ప్రస్తుతం గ్రహాల గమనం చూసి గత 12 సంవత్సరాల్లోపు ఎప్పుడూ లేని ఒక అద్భుతవంతమైన యోగం కనిపిస్తుంది. మీ రాశి నాథుడైన మరియు భాగ్యస్థానంలో గురుగ్రహ అనుగ్రహం సంచారం వల్ల ఒక విలక్షణమైన ఎనర్జీ ఫీల్డ్లో ఏర్పడుతుంది. ఇది నేరుగా ఈ రాశి వారికి ప్రభావితం చూపిస్తుంది. ఈ శక్తి ప్రభావం
మీ జీవితంలో 3 అత్యంత ముఖ్యమైన విషయాలపైన పడబోతుంది. మొదటిది మీ ధనం అనగా సంపాదన. రెండవది మీ బంధాలు అనగా రిలేషన్స్. మూడవది ఒక రహస్యం ఉంది. అది నేను ఇప్పుడే చెప్తాను. దానికోసం మీరు మరింత కొంత సమయాన్ని వేచి చూడాల్సి ఉంటుంది. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఆ ఒక్క విషయంతో నేను చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు. ఇప్పుడు మొదటిది మీ బాధ గురించి మాట్లాడుకుందాం. ఈ రాశివారు తమ బాధను, కన్నీళ్లను లోపలే దాచుకోవడానికి గంభీరంగా మౌనం వహించడంలో చాలా దిట్ట. మీరు పైకి చాలా నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పూర్తిగా విరిగిపోయి ఉంటారు. వీరు సమాజం కోసం, ఇతరుల కోసం ప్రతి ఒక్క పని చేస్తారు. మీ స్వార్థాన్ని కూడా చూసుకోరు. కానీ మీరు మీ వంతు వచ్చేసరికి అందరూ కూడా మాయమైపోతారు. ఈ ప్రపంచంలో నేను ఒంటరిని అయిపోయాను అని మీకు ఎన్నోసార్లు అనిపించింది. రాత్రిపూట దిండులో ముఖం దాచుకుని ఎన్నోసార్లు వెక్కి వెక్కి ఏడ్చారు. దేవుడా, కేవలం ఒక్కసారి ఎవరైనా నా ముందుకు వచ్చి అసలు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి అడిగితే చాలు అని. మీరు దేవుణ్ణి ఎంతలా అడగలేదా చెప్పండి? మీకు అలా అనిపించి ఉంటే మాకు అనిపించిందని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు మాకు లభిస్తున్నాయని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ పైన ఉన్న దేవుడు ఆ దృశ్యాలను చూశాడు. మీ ప్రతి కన్నీటి చుక్కలను, మీ కన్నీటి నిడూర్పును ఓదార్చుతూ మిగిలిపోయిన ప్రతి ఒక్క క్షణాన్ని ఆయన గమనించాడు. ఈరోజు ఈ వీడియో రూపంలో ఆయన మీతోనే ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ ఒక విషయం, ఆగండి. మీ శత్రువుల గురించి మీరు తెలుసుకోవలసిన ఒక చాలా పెద్ద రహస్యం ఉంది. అవునండి, మీకు వ్యతిరేకంగా కూడా మీ శత్రువులు కుట్రలు పన్నుతున్నారు. మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. మీ నిజాయితీని బలహీనతగా భావించి మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి చూస్తున్న వారి గురించి మీరు ఊహించిన ఒక విషయం చెప్తున్నాను. దాని ముందు ఈ వీడియోని ఇప్పుడే ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే ఈ పని మీకు మిమ్మల్ని ప్రస్తుతం బ్రహ్మాండంలో ప్రవేశిస్తున్న ఆశ సంకల్ప శక్తితో పనిచేస్తుంది. అలాగే కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. మీ శత్రువుల విషయంలోకి వస్తే, ప్రస్తుతం మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీకు నష్టం కలిగించాలని చెప్పి అనుకునేవారు పన్నుతున్న కుట్రలు, వ్యూహాలు చాలా త్వరలోనే వారిపైనే రివర్స్ కాబోతున్నాయి. ఎవరైనా సరే ఒకరికి కీడు చేయాలని చెప్పి అనుకుంటే మొదట్లో వారికి విజయం దక్కినట్టు అంతా సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ తర్వాత అకస్మాత్తుగా ఏదో జరిగి అంతా తలకిందులైపోతుంది. మీ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతుంది. కానీ అన్నిటికంటే పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే, మీ జీవితంలో మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆత్మీయులు, మీ క్షేమ సమాచారాలు అడిగే అనుకుంటూ తిరిగే ఒక వ్యక్తి లోపల మీ శత్రువుతో చేతులు కలిపాడు. షాక్ అయ్యారు. అవునండి, నేను ఈ విషయం చెప్పడం అవసరమైంది. కానీ మీరు ఏమాత్రం కూడా భయపడకండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితుల వలన చాలా త్వరలో ఆ వ్యక్తి యొక్క అసలు ముసుగు అందరి ముందు తొలగిపోతుంది. అది జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా నేలమట్టం అవుతున్నాడో, మీరు ఎలా పైకి ఎదుగుతారో మీరే చూస్తారు. ఇక మీ ధనం విషయంలోకి వస్తే, ఈ రాశి వారికి ప్రస్తుతం ధన పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుంది. కొందరి జీవితంలో ఎలా జరుగుతున్నాయంటే, డబ్బు చేతికి వస్తుంది కానీ అసలు నిలబడడం లేదు. చేతిలో నుంచి నీళ్ళల్లా జారిపోతున్నాయి. దీనికి చాలా బలమైన కారణం కూడా ఉంది. అది జ్యోతిష్యపరంగా కూడా ఉంది, ఆధ్యాత్మికంగానూ ఉంది. నేను మీకు 2 చెప్తాను. జ్యోతిష కోణంలో చూస్తే, ప్రస్తుతం మీ ధనం పైన మరియు మీ రాశి పైన ఉన్న ప్రత్యేక గ్రహాల ప్రభావం వల్ల అది వ్యతిరేకంగా కష్టపడేలా చేస్తుంది. కానీ దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం రానివ్వకుండా అడ్డుపడుతుంది. కానీ అడ్డంకి కేవలం తాత్కాలికమే. దీనికి చెప్పబోయే పరిహారం చాలా సులభమైనది. అది మీరు వింటే ఆశ్చర్యపోతారు. రెండవది, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, కొన్నిసార్లు మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే,
మనం ఎవరైనా హక్కును లాక్కున్నప్పుడు లేదా మన పితృదేవతలు, పూర్వీకులు అసంతృప్తి చెందినప్పుడు, వారికి చేయాల్సిన పనులు ఏవైనా మిగిలిపోయినప్పుడు, లేదా మన ఇంట్లో పాత బంధాలను మధ్య ఉన్న చేదు జ్ఞాపకాలు పేరుకుపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. మీ కుటుంబంలో లేదా మీ వంశంలో ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాకుండా పడి ఉన్న సమస్య ఏదైనా ఒకవేళ ఉంటే కనుక దాని ప్రభావం నేరుగా మీ జేబు పైన పడుతుంది. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ఏవైనా సమస్య ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరైతే తమకు ఈ రాశి స్నేహితులకు తప్పకుండా పంపిస్తారో వారి జీవితంలో పడే సమాచారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద విషయం నేను సాధారణంగా ఎప్పుడూ చెప్పని ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో ప్రత్యేకమైన రోజు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతం మీకు ఒక అద్భుతమైన శక్తి యాక్టివేట్గా ఉంది. అది ప్రత్యేకంగా ఈ రాశి వారి కోసమే పనిచేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా లొంగిపోని వారికి, మోసపోయినా ఎవరికీ కీడు చేయకూడదని మంచి మనసు ఉన్న వారికి మాత్రమే ఈ శక్తి లభిస్తుంది. మీరు అలాంటి వారైతే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. మీరు కలలో కూడా ఊహించిన మార్పు. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక చాలా ముఖ్యం. ప్రస్తుతం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. అది మిమ్మల్ని 2 దారుల నుండి నిలబడుతుంది. ఒక దారి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ముందుకు వెళ్తే చాలా కష్టంగా మారుతుంది. రెండవ దారి మొదట కష్టంగా అనిపించిన భవిష్యత్తులో మిమ్మల్ని బంగారంలాగా మెరిపిస్తుంది. ఆ మలుపు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలోనే వస్తుంది. ఒక సంఘటన జరగవచ్చు, ఒక వ్యక్తి కలవచ్చు, లేదా ఒక మెసేజ్ రావచ్చు. ఆ సమయంలో మీరు చేయవలసిందల్లా ఒకటే, ప్రశాంతంగా ఉండటం. అవునండి, కేవలం ప్రశాంతత. ఆ క్షణంలో ఏది జరిగినా సరే, అది సంతోషకరమైన బాధ అయినా సరే, సవాలైనా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని ఉసుగొల్పడానికి, మీకు కోపం తెప్పించడం, నష్టపోయేలా చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పైకి మీ మీద చాలా ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు, కానీ అతని మాట విషం ఉంది. కాబట్టి ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి వరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు సిసలైన విషయం ఇంకా మిగిలే ఉంది. మీరు ఇక్కడ దాకా వింటున్నారు అంటే ఈ సందేశం నిజంగా మీకోసమే అని అర్థం. ఎందుకంటే దీనికి అర్హత లేని వారు ఎప్పుడూ కూడా వీడియోని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మీరు ఆగారు. మీ సహనమే చెప్తుంది మిమ్మల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఇక్కడికి పంపాడని. ఇప్పుడు నేను మొదట్లో వదిలేసిన ఆ 3వ రహస్యం ఇప్పుడు చెప్తాను. అది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. అది మీ ప్రేమ, మీకు బంధాలు. మీరు పగలు రాత్రి ఎవరి గురించి అయినా సరే ఆలోచిస్తారో ఆ విషయం. కానీ దానికి ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఎవరికైతే దీన్ని అర్థం చేసుకొని వింటారో వారి జీవితమే మారిపోతుంది. ప్రస్తుతం ఈ రాశివారి ప్రేమ జీవితంలోని చాలా విచిత్రమైన పరిస్థితి అయితే నడుస్తుంది. ఈ రాశివారు బంధాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు, కానీ వారి అంతర్ముఖ స్వభావం వలన భావాలను బయటపెట్టలేక లోపలే ఇబ్బంది పడతారు. కొందరు జీవితంలో తాము ఇష్టపడుతున్నప్పటికీ కానీ వారు నిశ్శబ్ద ప్రేమని, లోతైన భావాలను అసలు అర్థం చేసుకోవడం లేదు. మీరు మాట్లాడుతుంటే వారు వినడం లేదు. మీరు పడే ఆ బాధ వారికి తెలియడం లేదు. మీరు ఏడ్చినా వారు చూడటం లేదు. మరియు కొందరు బంధాలు విడిపోయే దశకు చేరుకున్నాయి, లేదా ఇప్పటికే విడిపోయి ఆ బాధ మీ గుండెల్లో ఒక బండరాయిలాగా ఉంది. ఇంకొందరు తమ అర్థం చేసుకోవడంతో తమ ఉన్నతమైన ఆలోచనలు పంచుకునే వ్యక్తి కోసం, తమ బాధతో తోడు నిలబడే వ్యక్తి కోసం ఎన్నో ఏళ్ళుగా ఒంటరిగా ఎదురు చూస్తూ అలసిపోయారు. ఆ నిరీక్షణ ఇక చాలా పొడవైంది. అది మరి ఈ 3 వర్గాల వారికి గ్రహాల పరిస్థితి ఒక అద్భుతమైన
మార్పును సిద్ధం చేస్తుంది. ఒక కొత్త శక్తి మీ మనసులోనే మళ్ళీ చిగురింపచేస్తుంది. ఇది జరగాలంటే ఖచ్చితంగా ఒక పని ఒకటి చేయాలి. మీరు దాచుకున్న పాత బాధలు వదిలేయాలి. మీరు ఏ బాధనైతే ఇప్పటివరకు గుండెల్లో పెట్టుకొని మోస్తున్నారో అది మీ కొత్త సంతోషాల దాడికి పెద్ద అడ్డంకి. ఎందుకంటే పాత గాయం మాననంత వరకు కొత్త పువ్వు వికసించదు. దేవుడు మీకు ఇంత బాధిచ్చింది మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి కాదు. మిమ్మల్ని ఏమాత్రం అర్హత లేని ఆ పాత జీవితాన్ని మీరు శాశ్వతంగా వదిలేయాలని. ఇక మీరు కెరీర్, ఉద్యోగ, వ్యాపార విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పెద్ద సంకేతం దాగి ఉంది. మీ రాశికి మీరు సమాజంలో సహజంగా కష్టం నమ్ముకొని బతుకుతున్నవారు. మీ పనిలో వస్తున్న అడ్డంకులు, మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మనుషులు, మీ దారిలో ముళ్ళుపరుస్తున్నవారు, మీ శత్రువులు, వీరంతా మీ రక్షకులు. షాక్ అయ్యారా? అవునండి, నాకు తెలుసు. దేవుడు మీకు ఒక దారిని మూసి ఉంచాడు అంటే ఆ దారిలో ముందుకు వెళ్తే మీకు ప్రమాదం ఉందని అర్థం. మీరు దేనికోసమైతే, ఏ వ్యాపారం కోసం, ఏ ఒక్క అవకాశం కోసం తప్పిస్తున్నారో భవిష్యత్ అది మీకోసం కాదు. అందుకే దీన్ని మిమ్మల్ని మీకోసమే అంతకంటే ఎక్కువ పెద్దది, అద్భుతమైంది సిద్ధం చేస్తున్నాడు. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ పని చేసే చోట మీకు ఎదుగుదలను వారవలేక ఒక వ్యక్తి ఉన్నాడు. మీ వెనకాలే మీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. మీ కష్టానికి వచ్చే క్రెడిట్ని తాను వాడుకుంటూ మీ బాస్ లేదా మీ యజమాని చెవిలో మీ పైన లేనిపోని చాడీలు చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఒకవేళ మీరు అవును ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఒక వ్యక్తి ఉన్నాడని, జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సందేశాలు నేరుగా మీ జీవితంలోకి కనెక్ట్ అయ్యేవి కేవలం ఇక్కడే దొరుకుతాయి. ఆ వ్యక్తి ఆటలు త్వరలోనే ముగిసిపోతాయి. ఇది నేను కాదు, గ్రహాల శక్తులు ఉన్నాయి. ఈ రాశినాథుడైన దృష్టి మీ పైన పడింది. ఎవరికైతే నిర్దోషుల్లా కష్టపడిన వారికి అన్యాయం చేశారో శనిదేవుడు కృప ఈ రాశి వారిపైన ఉండబోతుంది. ఆయన వల్ల న్యాయం మీ పక్షాన జరగబోతుంది. ఆ రోజు ఎంతో దూరంగా లేదు. ఇక ఇదంతా కూడా మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. నేను ఇప్పటిదాకా చెప్పిన విషయం మీ జీవితంలో ఒకసారి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడు. అతను మీ భాగ్యాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాడు. అతను మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, ఒక అపరిచితుడు కావచ్చు. కానీ అతనితో కలిసినప్పుడు ఎంతో పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో ఒక పాత బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ కలయిక ఎంత పెద్ద ప్రత్యేకమైన చోట జరగదు. చాలా సాధారణంగా ఏ రోడ్డుపైనో, దుకాణంలోనో లేదా దేవాలయంలో జరగవచ్చు. కానీ ఆ క్షణం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మీ ఇంటి ముఖద్వారం ఒక సాధారణ మట్టి దీపం వెలిగించండి. నాకు లభించేది న్యాయమైన మార్గంలో లభించాలి. నా చెడు కోరే వారికే ఆ చెడు వారికే తిరిగి వెళ్ళాలని సంకల్పించుకోండి. ఇది ఏ మంత్ర తంత్రాంగం కాదు, కేవలం ఒక సంకల్పం. ఆ సంకల్పంలో శక్తి ఉంటుంది. మీరు ఇప్పుడే పరిహారం చేసుకోండి. అలాగే ఎవరికైతే ఒక తోడు అవసరమో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ ఆర్థిక ఇబ్బందులకు మరొక కారణం ఏమిటి అంటే, ఈ రాశివారు ఇతరుల బాధను చూసి త్వరగా కరిగిపోతారు. మీరు మీ దాతృత్వాన్ని, మీ కష్టానికి తనకి ఏమాత్రము కూడా తగని ఒక వ్యక్తిపైన విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు పదే పదే సహాయం చేసిన వారు ఎప్పుడు కృతజ్ఞత చూపడం లేదు. ఇది మీ ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. ఆ వ్యక్తి గురించి మీ అదృష్టపు గేటు గీయండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్న ఇతరుల్ని కాపాడగలరు. ఇప్పుడు ఆ పరమ రహస్యం దేనికోసమైతే దేవుడు ఎక్కడి దాకా తీసుకువచ్చాడో ఆ విషయం చెప్పే సమయం వచ్చేసింది. మీ జీవితాన్ని మార్చేసే విషయం. కానీ కొంచెం ఓపిక పట్టండి. కొంచెం జాగ్రత్తలు అవసరం. ఆ జాగ్రత్త మీరు ఈ వీడియో చూడడం ద్వారా చేస్తున్నారు. ఇక్కడ
ప్రతి క్షణం ఒక రహస్యానికి ఒక అడుగు. ఈ రాశివారు మీరెక్కడి దాకా వచ్చారు, విన్నారు, అనుభూతి చెందారు. ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే మీ కళ్ళు చెమర్చుతాయి. కాబట్టి ఈరోజు మన ప్రధాన విషయం ఏంటంటే, మీ బాధను చూసి దేవుడు కూడా ఏడ్చాడు. అవునండి, ఇది పచ్చి నిజం. ఒక మనిషి పదే పదే విరిగిపోతూ మళ్ళీ పడిలేస్తూ కష్టాలను ఓడ్చుకుంటూ రావడానికి ప్రయత్నిస్తున్న జీవితం అంతటినీ మళ్ళీ మళ్ళీ కిందికి నెట్టుతూ ఉంటే ఆ పైన ఉన్న దేవుడు మాత్రం మనసు కూడా కరుణ, దయ, శక్తి మీ జీవితం మార్చిపోతుంది. కాబట్టి ఈ భూమిపైన ఉన్నటువంటి కోట్లాది దేవతలు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు అత్యంత ధనవంతులు, బలవంతులు కాదు. ఎంత బాధలో ఉన్నా సరే సమాజం గురించి, ఇతరుల గురించి ఆలోచించే నిస్వార్థ గుణం ఉంది. కాబట్టి మీరు స్వయంగా కష్టాల్లో ఉంటూ కూడా ఇతరులకు సహాయం చేశారు. మీరు ఏడుస్తూ కూడా ఇతరుల కోసం కన్నీళ్ళు తుడిచారు. మీరు ఆకలితో ఉంటూ ఇతరులకు అన్నం పెట్టారు. ఇదంతా పైవాడు లెక్క రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు దానికి లెక్క సరిచేసే సమయం వచ్చేసింది. మీ జీవితంలో వచ్చిన బాధ దేవుడికి మీపైన కోపం లేదు. మిమ్మల్ని ఒక బంగారు బొమ్మలాగా తీర్చిదిద్దాలని వచ్చింది. అగ్ని కాల్చిన బంగారమే శుద్ధవుతుంది. అలాగే మీరు ఆ బాధలో అగ్నిలో కాలి ఇప్పుడు శుద్ధులయ్యారు. మీరు దేనికోసమైతే అర్హులో అది మీకు లభించబోతుంది. ఇప్పుడే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై సంతోష్ సింహత్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోను కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేర్చండి. ఇక పెద్ద భవిష్యవాణి ప్రస్తుతం ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూలత ఈ రాబోయే 24 గంటల్లో శని, గురు బలమైన ఉండటం వల్ల ఒక మహాపరివర్తన ఏర్పడుతుంది. ఇది నేరుగా మీ భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. మీ భాగ్యచక్రం ఇప్పుడు పైకి తిరుగుతుంది. కానీ ఒకే ఒక్క షరతు, ఈ రాశివారు సహజంగానే మనసులోని విషయాలను చాలా కాలం దాచుకుంటారు. బాధను ద్వేషంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీ మనసుని ఎవరిపైనైనా సరే కక్ష, కోపాలన్నీ, ద్వేషాలన్నీ ఎప్పుడో వదిలేయండి. ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారి గురించి చెడు కోరుకోకండి. వారి మనసును మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి శిక్ష వేసే బాధ్యత దేవుడిది, మీది కాదు. శనిదేవుడు సర్వం చూస్తున్నాడు. మీరు క్షమించినప్పుడు మీ గుండెల్లో పెద్ద బరువు దిగిపోతుంది. మీరు క్షమించడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అంతా భగవంతుడే చూసుకుంటాడని తప్పకుండా కామెంట్ చేయండి. త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఒక చిన్న అవకాశం రూపంలో, ఒక చిన్న భేటీ రూపంలో ఈ మార్పు వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పెద్ద వృక్షాలు కూడా చిన్న విత్తనం నుంచే మొదలవుతుంటాయి. మీ జీవితంలోకి రాబోయే ఆ కొత్త వ్యక్తి మీకంటే కూడా వయసులో పెద్ద లేదా చిన్న కావచ్చు. వేరే రంగానికి చెందిన కొత్త వ్యక్తి కూడా కావచ్చు. అతను మీ బాధను ఏమాత్రం కూడా వింటాడని, అదే సమయంలో మీతో నటిస్తూ మీ నమ్మకాన్ని సొమ్ము చేసుకొని మరొక నకిలీ వ్యక్తి కూడా వస్తాడు. నిజమైన వ్యక్తి మీ నుండి ఏమీ ఆశించడు. నకిలీ వ్యక్తికి ఎప్పుడు మీ నుండి ఏదో ఒకటి కావాలని చెప్పేసి ఉంటుంది. వారి ముఖంలో వింతైన బేజారుతనం కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఒకరోజు మీరు ఉదయం లేవగానే ఇన్ని రోజులు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసిన సమస్యలన్నీ కూడా అకస్మాత్తుగా మాయమైపోవడం మీరే చూస్తారు. అది కల కాదు, నిజం. ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది. చీకటిని చూడని వారికి వెలుగు విలువ తెలియదు. బాధను రుచి చూడని వారికి సంతోషం విలువ తెలియదని మీరు ఇప్పుడు ఆ రెండింటిని చూసి పరిపూర్ణ వ్యక్తిగా అవుతారు. కానీ ఆ రోజు వచ్చాక మీరు ఒక ప్రయాణం చేయాలి. ఎలాంటి స్వార్థం, హంగు, ఆర్భాటం లేకుండా ఒక నిరుపేద అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఎందుకంటే బాధల విలువ తెలిసిన వాడే నిజమైన సహాయకుడు కాగలడు. మరి మీ పితృదేవతలనగా పూర్వీకుల ఆశీస్సులు ప్రస్తుతం మీపైన పూర్తిగా ఉన్నాయి. వారు మీకు అదృశ్య శక్తిగా తోడుంటూ మీ దారిలో ఉన్న ముళ్ళను తొలగిస్తున్నారు. శత్రువులను
తొలగిస్తున్నారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ పూర్వీకులను కూడా తలుచుకొని ఒక దీపం వెలిగించండి. అది మీ కుటుంబ జీవితాన్ని మార్చేస్తుంది. గ్రహాలు అబద్ధం చెప్పవు, నక్షత్రాలు కూడా తప్పుదోవ పట్టించవు. విశ్వాన్ని నడిపించేది శక్తి ఎప్పుడూ అన్యాయం చేయదు. మీరు దేనినైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారు. సమయం వచ్చింది, మీ కష్టానికి బాధకు బదులుగా సంతోషం రాబోతుంది. ఈరోజు నుంచి మీ బాధను బలహీనత అనుకోకండి, దాన్ని మీ బలంగా మార్చుకోండి. మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవారిని పట్టించుకోకండి, ఎందుకంటే మీరు పైకి ఎదుగుతారనే భయంతో వారు అలా చేస్తున్నారు. దేవుడు మీ ప్రతి కన్నింటిని లెక్కించాడు. కొద్దిగా ఓపిక పట్టండి, కొంచెం నమ్మకం ఉంచండి. వచ్చే కాలం ఎంత అందంగా ఉంటుందంటే పోయిన గతం గుర్తుకు రాదు. ఈ అద్భుతమైన సందేశాన్ని ఇప్పుడే మీ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే రాశివారు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దైవాన్ని పూజించండి, దైవకృప పొందండి. దైవం ఎప్పుడూ మీకు తోడుగా ఉండి మీకు వచ్చే కష్టాల నుంచి బయటపడేసే మార్గాలను చెప్తుంది. ఎంత కష్టం వచ్చినా సరే దైవానికి చెప్పుకోండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. ఆపదల నుండి కాపాడుతాడు దైవం. మనుషులు ఎప్పుడూ ఒకటి కాదు. మనుషులను నమ్మితే ఏమీ రాదు, ఇంకా కుళ్ళుకుంటారు. కానీ దైవాన్ని నమ్మితే కంపల్సరీ మన కోరికలు నెరవేరుతాయి, మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి, మన బాధలన్నీ చెప్పుకోవచ్చు. కాబట్టి దైవాన్ని నమ్మండి, మీ సమస్యలని తొలగించుకోండి. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.